కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారుడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. చాలు. ఇక్కడ చూడండి, క్రీస్తు నందు ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తున్నాడు దైవజనుడైన పౌలు. కొంతమంది లోకమందు ఉన్నారు. అంటే మీరు అడుగుతారేమో, మనం కూడా లోకమందే కదా ఉండేది అని. మనం లోకంలో ఉన్నా మనం బ్రతికేది క్రీస్తునందు. కొందరు లోకంలో ఉన్న ఆచారాలని, లోకంలో ఉన్న సాంప్రదాయాలను, లోకంలో ఉన్న పద్ధతులను అనుసరించి నడిపించబడుతున్న వ్యక్తులు మనకు తెలుసు. మనమైతే అలా కాకుండా మనము ప్రభువులో ఉన్న ఆచరణను, ప్రభువులో ఉన్న పద్ధతులను, ప్రభువులో ఉన్న దీవెనకరమైన అనుభవాలని ప్రత్యక్షపరుస్తూ ఆ రీతిగా మనం ముందుకు వెళుతున్న క్రీస్తునందున్న ప్రజలము. ఇక్కడ మనం గమనించవలసిన ఒక సందేశం ఏంటి అనంటే, ఈ పాతదైన సృష్టికి క్రొత్తదైన సృష్టికి ఏంటి వ్యత్యాసము? ఈ వ్యత్యాసమే గనక మనలో లేకపోతే మనం క్రీస్తు యేసునందు లేము అని మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇక మరలా దానికి థర్మామీటరు, స్టెతస్కోపు, బ్లడ్ టెస్టు, సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను ఏం అవసరం లే. ఈ వాక్యం ఎదుటి కనుక మనం నిలబడి నేను నూతన సృష్టిగానే ఉన్నాను అనుకుంటే నీవు క్రీస్తు యేసునందున్న వ్యక్తివి. ఒకవేళ సమాధుల మీద బండలు కనబడవచ్చు, క్రీస్తునందు మృతులు ఆడు తాగి సచ్చి ఉండొచ్చు, పేక ఆటాడి సచ్చి ఉండొచ్చు, లేకపోతే ఇంకొకటి అయి ఉండొచ్చు. కానీ వాక్యం మాత్రం బండ మీద అలాగే ఉంటుంది, క్రీస్తు యేసునందు మృతులు అని. కానీ వాక్యం అంగీకరించాలి కదా. వాక్యం సరిపోల్చుకుంటే వాక్యం మనల్ని ముద్ర వేయాలి కదండి. అందుచేత ఇక్కడ మనం క్రీస్తు యేసునందున్న వ్యక్తి ఎలా ఉంటాడు, అతడు ఒక క్రొత్త సృష్టి అన్నప్పుడు అసలు సృష్టిలో ఈ 2 భాగాలు ఏంటి అనేది క్లుప్తంగా మనం తెలుసుకుంటే అందులో ఉన్న అనుభవాల్ని మనం దాన్ని టాలీ చేసుకోవచ్చు, మనల్ని దానికి బ్యారేజ్ వేసుకోవచ్చు. దేవుడు సృష్టిని 2 సార్లు సృష్టించినట్లు వాక్యం చెబుతుంది. ఒకటి, ఆయన నివాస యోగ్యముగా దానిని సృష్టించి దానిని స్థిరపరిచాడు. ఒకటి, ఎలా కలుగు చేశాడు భూమిని అనంటే నివాస యోగ్యముగా చక్కగా ఆహ్లాదకరంగా సృష్టించాడు. ఇది మొదటి సృష్టి. అయితే ఏం జరిగింది? ఈ దేవుని చేత సృష్టించబడిన ఈ మొదటి సృష్టి ఒకని ద్వారా అది చెరపబడింది, పాడు చేయబడింది. ఈ సబ్జెక్ట్ ఎలా పెడితే ఇటువైపు దేవుడు నరుని జీవము కలిగిన వ్యక్తిగా, దేవుని ఆత్మ వానిలోనికి వెళితే వాడు జీవాత్మ కలిగిన వ్యక్తిగా అయ్యాడు, జీవించు ప్రాణి అయ్యాడు. ఒక విధంగా ఒకసారి ఆయన నరుని సృష్టించాడు. ఈ రెండింటిని నేను పోల్చుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. ఇక్కడ మానవుని మొదటిసారి సృష్టించాడు, ఈ సృష్టిని ఆయన మొదటిసారి సృష్టించాడు. ఈ సృష్టిని ఎంతగా సృష్టించాడు అనంటే నరుని ఎంత ప్రేమించాడో అంతగా ఈ సృష్టిని సృష్టించాడు. సృష్టిని ప్రేమించలేదు, వినాలి మీరు, సృష్టిని ప్రేమించలేదు. మానవుని ఎంత ప్రేమించాడో అంతగా సృష్టిని సృష్టించాడు. మీకు ఆశ్చర్యాన్ని కలిగించే ఒక మాట చెప్పాలంటే, ఈ మానవుని దేవుడు ఎంత ప్రేమించాడు, మానవుని అనేదానికంటే నన్ను ఎంత ప్రేమించాడు ఆయన అనేది నేను గ్రహించాలంటే, నన్ను ప్రేమించి నా కొరకు దేవుడు ఇంత సృష్టిని సృష్టించవలసి వచ్చిందా, ఈ మానవునికి ఇంత సృష్టి అవసరమా అని గనక ఆలోచిస్తే దానికి సమాధానం లేదు. ఇప్పుడు చూడండి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, ఒక పాల పొంత ఉంది. సృష్టిలో ఎంతో ఘనమైన, శ్రేష్టమైన, అమూల్యమైన వాటిల్ని ప్రభు సృష్టించాడు. ఈ సృష్టించిన వాటిల్లో ఈ భూమిని, ఈ భూమిలో ఉన్న నరుని పోల్చుకొని చూస్తే ఈ ఒక్క వ్యక్తి కొరకు, ఈ మనిషి కొరకు ఇంత అవసరమా? ఎందుకు ఇంత సృష్టించాడు అనంటే అంతగా
ఈ మనిషిని దేవుడు ప్రేమించాడు గనుక. చూడండి, ఇప్పుడు భూమి ఉంటేనే అసలు ఒక 25% ఏమో, అంతే కదమ్మా, ఒక 25% ఇంచుమించు 75% వచ్చి వాటర్, నీళ్లు ఉన్నాయి. ఈ భూమియే ఈ సృష్టిలో చాలా చిన్నది పరిమాణంలో. భూమి కంటే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, అలాగే నక్షత్రాలు పరిమాణంలో చాలా పెద్దవి. ఈ భూమి చాలా చిన్నది. దాంట్లో నరుడెంత? 6 అడుగుల మనిషి ఎంత? ఈడి కొరకు ఎంత సృష్టించాడు? ఒక్కసారి ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని ఈ నరునితో పోల్చుకొని చూస్తే వీడి కొరక ఇదంతా. మీకు ఇంకా నేను అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, నువ్వు లెగరావా, వే అక్కడికి రా, నిల్చో, ఆడవైపు చూడు. వీడి కొరకు 70 ఎకరాలు ఇల్లు కడితే ఎట్టుంటుంది? మీకు అర్థమైంది ఇప్పుడు? వీడి కొరకు 70 ఎకరాల్లో ఇల్లు కడితే వీడిని ఎక్కడ ఎతకాలి? వీడిని ఇట్లాంటి మైకి పెట్టి పిలవాలా, ఒరే అబ్బాయా ఎక్కడున్నావురా ఒరే. ఎందుకంటే వీడికి అంత అవసరమా? ఈ మెట్ల కింద ఒక రూమ్ కట్టిస్తే సరిపోదు వీడికి. నేను చెప్పేది కూడా అదే, కూర్చోనైనా నేను చెప్పేది కూడా అదే. ఈ మనిషి కొరకు దేవుడు ఎంత సృష్టించాడు కదా. ఒక్కసారి ఆ ఊహల్లోకి వెళితే మన మతి వెళ్ళదు, మన మతి సరిపోదు. ఏంటి ఇన్ని గ్రహాలు ఎందుకయ్యా అంటే, ఇవన్నీ లేకపోతే ఒక సర్కిల్ ఉంది కదరా, ఆ సర్కిల్ ఎలా సర్క్యులేట్ అవుతుంది? సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి, భూమి ఉండాలి, గ్రహాలు ఉండాలి, పాలపుంత ఉండాలి. ఇదిగో ఇలాగా సమస్తాన్ని ఇలాగ ఒకదానికి ఆయన లింకప్ చేసి ఇంత గొప్ప సృష్టి ఎవరి కొరకాయ అంటే ఈడు కొరకండి. ఒక నాయకుడిని గూర్చి నేను విన్నాను. ఒక నాయకుడిని గూర్చి ఆయన కుమారుడు బయటకు వస్తే ఏ కారులో ఎక్కి స్కూల్కి వెళ్ళాలనో అర్థం కాక ఒక్కొక్క డోర్ దగ్గర ఆయన 4-5 కార్లు పెట్టి ఉండేవాడంట. ఉంది, ఏం చేస్తాం? కొడుకు బయటకు వస్తే బ్యాగ్ తీసుకొని స్కూల్కి వెళ్ళడానికి ఏ డోర్లోంచి బయటకు వస్తాడో తెలీదు. అందుకని ఒక్కొక్క డోర్ దగ్గర 4-5 కార్లు పెట్టుంటే ఏ రోజు ఏ కారులో వెళ్తాడో వాడికి తెలియదట. మరి ఆ అధికారి కొడుకుకి అన్ని చేస్తే సర్వాధికారి అయిన మన ప్రభు మనకెన్ని చేయాలి? సర్వశక్తి కలిగిన దేవుడు మన కొరకు ఎంత చేయాలి? ఎందుకంటే మనం ఆయన స్వరూపం, ఆయన పోలిక, ఆయన వలే మనల్ని చేశాడు. మనల్ని ఆయనే సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు కనుక అందుకు ఈ ప్రేమ మన మీద ఆయన పెంచుకున్నాడు. సూర్యుడిని ఒక గోళంగా చేసి, చంద్రుడిని ఒక గోళంగా చేసి, రాత్రిని ఏలుకొనడానికి, పగటిని ఏలుకోవడానికి, మనకు ఋతువులు ఏర్పరచబడడానికి, మనకు అలాగే కింద జలములను పై జలములను వేరు చేసి ఆ మేఘములను, ఇవంతా ఒక ప్రాజెక్ట్ వర్క్. ఈ ప్రాజెక్ట్ హెవీ ప్రాజెక్ట్ దేని కొరకంటే నా కొరకు. ఒకవేళ మీరు పోల్చుకుంటే ఇది మీ కొరకు. ఎంత నన్ను ప్రేమించాడు నా దేవుడు అంటే, ఒకసారి అలాగా నా కొరక కదండి. ఒక్కొక్కసారి మమ్మల్ని మీటింగ్లకు పిలుస్తారు. వాళ్ళు ఒక్కొక్కసారి బాగా ఖర్చు పెట్టి చాలా ఘనంగా చూడాలని మంచి మంచి హోటల్కి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఓయ్ అవసరమో మనకిది అనిపిస్తుంది. అన్న రాత్రికి జర్నీ చేయడం ఎందుకు? రాత్రికి మీటింగ్ ముగించుకొని ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటుంది, చాలా విశ్రాంతిగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది కనుక నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ మీరు జర్నీ చేసి వెళ్ళండి అని చెప్తుంటారు అక్కడక్కడ మమ్మల్ని. కానీ నా మటుకు చెప్తున్నానండి, అయ్య బాబోయ్ ఇంత పెద్ద హోటల్, ఇంత మంచి హోటల్ రూమ్లో మనం ఉన్నాం, ఎందుకు వచ్చిన గొడవలే బాబా, రాత్రికి వెళ్ళిపోతాలే. ఎందుకో ఈ చిన్న హోటల్, అన్ని వసతులు కలిగిన ఈ హోటల్ రూమ్లోనే మన మనసు అలా పులకరిస్తే, ఈ సృష్టిని మన కొరకు ఆయన మనల్ని ఎంత ప్రేమించబట్టి చేశాడు. ఈ నరునిని సృష్టించాడు, ఈ నరునిని ప్రేమించాడు. ఈ నరునిని సృష్టించక మునిపే ఎంత ప్రేమించాడు అనడానికి నిదర్శనంగా ఆయన ఈ సృష్టిని సృష్టించాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ సృష్టి ఏమైంది అంటే పాపము వలన లేక అవిధేయత వలన, సాతాను వలన ఈ భూమి మరల వినాశనం లేక వికృత రూపానికి దిగజారిపోయింది. అంటే ఈ భూమి తలకిందులైపోయిందని కానీ అలా కాదు, కానీ దేవుని ఉద్దేశాలు లేకుండా పోయింది ఈ భూమి మీద. రూపం చెడిపోవడం అంటే ఏంటి? పోలిక పాడైపోవడం అంటే ఏంటి? ముక్కు వెనక్కపోయింది, కళ్ళు వెనక్కి వచ్చేసాయి, కాళ్ళు వెనక్కపోయినాయి, చేతులు ముందు, అట్లని కాదు. ఏదైతే ఈ భూమి మీద ఉండాలని ఆశించాడో, ఏదైతే ఈ భూమిని ఏలుకోవాలని ఆశించాడో, ఈ భూమి మీద ఏదైతే నిండుకొని ఉండాలని ఆశించాడో అది లేకుండా పోయింది. అందుకే దేవదూతలు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అన్నారు, ఈ భూమి మీద సమాధానము కలుగుగాక, నెమ్మది కలుగుగాక, విశ్రాంతి కలుగుగాక, వెలుగు కలుగుగాక, దీవెన కలుగుగాక అని. ఎందుకు ఆయన మరలా శాసించాడు అనంటే ఆయన ఆశించింది అది. మనలో ఆయన కోరుకుందేంటి? సుఖ జీవితం, గౌరవం, క్షేమం, ఉన్నత దీవెన. మనల్ని తలగా చేస్తానన్నాడు ఆయన. ఎంత ఆశ చూడండి ఆయనకి. ఎలా చేస్తానన్నాడు? మిమ్మల్ని పైవానిగా చేస్తానన్నాడు. ఎలా చేస్తానన్నాడు? మిమ్మల్ని అప్పిచ్చువానిగా చేస్తానన్నాడు. ఎలా చేస్తానన్నాడు? మిమ్మల్ని నేను వెలుగుగా చేసి ఉన్నాను అన్నాడు. మిమ్మల్ని ఉప్పుగా చేసి ఉన్నాను అన్నాడు. నేను మిమ్మల్ని స్థాపించి ఉన్నాను అన్నాడు. నేను మిమ్మల్ని నిర్ణయించుకొని ఉన్నాను అన్నాడు. నా అరచేతులు మిమ్మల్ని చెక్కుకొని ఉన్నాను అన్నాడు. ఇవన్నీ మన ఎడల ఆయనకున్న ప్రణాళికలు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎడల ఆయనకున్న ప్రణాళిక అంత ఉన్నతమైనది. అందుచేత ఆయన ఈ సృష్టిని సృష్టిస్తే ఈ భూమి ఏమైపోయింది? సాతాను ఎప్పుడైతే దేవుని కంటే హెచ్చుగా ఉండాలని కోరుకొని పాడు చేశాడో, దురాలోచన కలిగిన వాడై దేవుని సృష్టిగా ఉన్న, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, దేవుని సృష్టిగా ఉన్న మానవుని నిరాకారంగా మార్చాడు. అంటే దేవుని తలంపులు వానిలో నెరవేర్చబడకుండా చేశాడు. నిరాకారము అంటే మీరు షేప్ అవుట్ అయిపోయిందని కాదు. బాగానే ఉంటాం, 4 పల్లెలు నాయి కదా తింటాం, తెల్ల బట్టలు వేసుకుంటాం, బైబిల్ పట్టుకుంటాం, చర్చికే వస్తాం. కాకపోతే ఫ్యాన్ కింద పడుకొని ఫ్యాన్ కింద కళ్ళు మూసి నిద్రపోతాం. అంతే తేడా. చర్చికి వెళ్తాం, దేవుని వాక్యం వింటాం, మధ్యాహ్నం ఏమో మ్యాట్నికి వెళ్తాం. అంతే తేడా. మీకు అర్థమైందిగా? ఇప్పుడు నిరాకారం అయిపోవడం అంటే, శూన్యమైపోవడం అంటే ఏంటి? ఇప్పుడు సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్ హ్యాంగ్ అయిపోద్ది. హ్యాంగ్ అయిపోవడం అంటే ఏంటి? అదంతా కరిగిపోద్దనా? లేదు, సెల్ ఫోన్గానే ఉంటుంది. లోపల ఆప్షన్స్ అన్నీ హ్యాంగ్ అయిపోతాయి, ఏముండవు దాంట్లో. చూసేదానికి యాపిల్ ఫోనే, చూసేదానికి కాస్ట్లీ ఫోనే, కానీ పనికిరాదు. ఎందుకు పనికిరాదు? అందులో ఉన్నవన్నీ స్ట్రక్ అయిపోయాయి, హ్యాంగ్ అయిపోయాయి. ఇప్పుడు ఆ ఫోను చూడడానికి ఫోనుగా కనబడుతుంది, కానీ వాడుకోవడానికి పనికిరాదు. అలాగే దేవుని చేతుల్లో చేయబడిన సృష్టి కూడా, నరుడు కూడా దేవుని పోలిక లేకుండా పోయాడంటే అర్థం ఏంటంటే ఆయన ఆలోచనలు నెరవేర్చబడక, ఆయన కోరుకున్నది, ఆయన ఆశించింది అందులో లేకుండా పోయింది. ఇప్పుడు కనబడడానికి నరుడుగా ఉంటున్నాడు, తిరుగుతున్నాడు, కానీ అతనిలో జీవం లేదు, అతనిలో వివేచన లేదు, అతనిలో ప్రేమ లేదు, అతనిలో నిరీక్షణ లేదు, అతనిలో విశ్వాసం లేదు. దేవుని మూలముగా సృష్టించబడిన ఏది కూడా లేదు. డొల్లైపోయాడు, డొల్ల. ఇప్పుడు నరుడు కూడా లోకంలో ఎలా ఉన్నాడంటే డొల్ల. మనకైతే ఏం చేశాడు? ఈ డొల్లని డొల్లగా పెట్టకుండా మరలా ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చి, ఆ నూతన సృష్టికి మరలా ఏం చేశాడు? ఈ మంటి ఘట్టములలో మరలా మహిమాత్మను నింపాడు ఆయన. అదే మనం రాసుకున్న పాటలు మనం పాడుతాం కదా. ఏం పాటది? మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గము చూపి, మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు సాటెవ్వరు. మేఘములలో నీటిని దాచి, సంద్రములలో మార్గ
మార్గము చూపి మంటి ఘటములో మహిమాత్మ నింపిన నీకు నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము, నీవేనా విజయము, నీ మహిమయే నా గమ్యము. ఆయన కింది జలములను పై జలములను వేరు చేశాడంట. బాబోయ్, ఆశ్చర్యం కలుగుతుందండి. కింది జలములేంది, పై జలములు ఏంటంటే క్రింద జలాలు ఉన్నాయి. అయితే ఈ జలాలు ఆయన జ్ఞాన సంపద చూడండి. ఈ జలాలు ఇప్పుడు మనకు సముద్రం ఎక్కడుందో బాబా? హలో, ఉన్నారా? మనకు సముద్రం ఎక్కడుంది? ఇటంటే ఎక్కడ? పక్కింట్లోనా? మచిలీపట్నం, ఇంకా బాపట్ల, చీరాల, అంతే కదా. ఇప్పుడు బాపట్ల, చీరాల మనకుండే సముద్రం. సరే, కింది జలాలు ఉన్నాయండి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళకి నీళ్ళు కావాలంటే ఎట్లా వెళ్తాయి? వాళ్ళకి సముద్రం ఉందా? తెలంగాణ వాళ్ళకి సముద్రం ఉందండి? లేదు. మరి కర్ణాటక వాళ్ళకి నీళ్ళు ఎట్లా పోతాయి? ఇప్పుడు ఆయన ఒక ప్లాన్ వేసాడు. కింద జలాలు ఉన్నాయి, మరి భూతలంలో ఉన్న నా ప్రజలకి నీటి వసతి కావాలి, నీళ్ళు వెళ్ళాలి. ఓకే, ఒక పని చేద్దాం, కింద జలాలు కింద పారాలంటే కొంపలు కొల్లరైపోతాయి, వద్దులే పై జలాలు చేద్దామని కొన్ని నీళ్లు పైకి తీసుకెళ్ళి వాటిని అక్కడ ట్రావెల్ చేయించాడు. మేఘమాపో అన్నాడు, అంతే. కొన్ని నీళ్లు పైకి పంపించి, నేను అంటాను, ఊరే నా ఈ మేఘాలకి రూట్ మ్యాప్ ఇచ్చినాడు ఎవడురా? మీరు సాయంకాలం పూట అటు కూర్చొని చూడండి, అర్జెంటుగా టెలిగ్రామ్ వచ్చినట్టు వెళ్తుంటాయి మేఘాలు. వాటికి ఫోన్ చేసి అడుగుతాం అనుకుంటున్నాను ఎక్కడికి వెళ్తున్నారని. అవి చెప్పేంత టైం కూడా ఉండదే. అర్జెంటుగా ఒక్కొక్క మేఘం వచ్చి రై అని వెళ్ళిపోతుంటా. బో, ఎక్కడో పెళ్లి జరుగుతున్నట్టు వెళ్తున్నాయి అనుకుంటుంటాను నేను కూడా. నిజమండి. మరి దానికి ఎక్కడ పెట్రోల్ బంక్ ఉంది? మేఘాలకి పెట్రోల్ పడుచుకోవాలి కదా బండికి. మరి వాడికి ఫిల్లింగ్ స్టేషన్ ఎక్కడా? ఇవి ఎక్కడ ఆగుతాయి? ఏ ఇంజిన్ పెట్టారు దీనికి? జపాన్ ఇంజినా, చైనా ఇంజినా, లేకపోతే ఇండియా ఇంజినా? ఏ ఇంజిన్ పెట్టాడు అక్కడ? లేదు. ఆయన ఆగ్రహించాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే, వేరు చేసి తన ప్రజలు ఆశీర్వాదకరంగా, తన ప్రజలు సుభిక్షత బ్రతకాలని ఆయన ఈ సృష్టికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. అయ్యో, ఒక్కొక్కటి వింటే మనకు మతిపోద్ది, అంతే. ఒక్కొక్కటి ఆలోచిస్తే మతిపోద్ది. మీరంతా ఆలోచించేంత టైం మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను ఆలోచిస్తాను. నాకు వచ్చే ఆలోచనలు అన్నిటే ఉంటాయి. నేను కారులో వెళ్తున్నా, పడుకున్నా, లేచినా కొన్ని సందర్భాలు ఇట్లాంటివే ఆలోచించుకుంటా ఉంటాను. అమ్మాయి బాబా ఇదేంటి, ఇదేంటి అట్లాగని చెప్పి నాకు ఒక డౌట్ వచ్చేసింది. అయ్యి బాబా, గుండెకాయ జోబులో పెట్టుంటే బాగుండేమాట దేవుడు అని నిజంగా చెప్పేమాట. గుండెకాయ జోబులో పెట్టుంటే ఎంత బాగుండేమాట. ఏదన్నా డౌట్ వచ్చి ఏదన్నా కొంచెం అట్లా కొంచెం ఇబ్బందిగా ఉంటే స్క్రూ డ్రైవర్ పెట్టి మనం తిప్పుకునే వాళ్ళం కదా అనుకున్నా. మరలా ఒక అర్ధగంట తర్వాత ఆలోచన, అమ్మ వదిలే బాబా వదిలే, నువ్వు పెట్టింది మంచిది ఆయన అన్నాను. ఎందుకంటే ఎవడికన్నా కోపం వచ్చిందనుకో నా మీద, వచ్చి వాడు జోబులో గుండె తీసుకెళ్ళిపితే, నాయన నువ్వు కరెక్టే చేసావు, తప్పేం నాదే తప్పు. ఎందుకంటే ముందు వెనుక ఐరన్ గ్రిల్స్ చేశాడు. దొంగోడు వస్తాడు, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి ఐరన్ గ్రిల్స్ చేసి పక్కన మొత్తం కటకటల్లాగా పెట్టి లోపల పెట్టేసాడు తీసుకెళ్ళి. మరేంటి, అనంత జ్ఞాని ఆయన. ఒరే బాబా, అనంత జ్ఞాని ఆయన. మరేంటి, ఒక్కొక్కటి సృష్టిలో ఉన్న ఆ వైభవాన్ని, ఆ సౌందర్యాన్ని కానివ్వండి, మనల్ని సృష్టించిన విధానం కానివ్వండి చూసుకుంటే అసలు ఆయన ప్రేమకి, ఆయన విశాలమైన హృదయానికి, ఆయన అనంత జ్ఞానానికి మితి లేదండి. మనకు అందదు, అంతే, మనకు అందదు. లేకపోతే మేఘాలు అలా వెళ్ళిపోయి ఎక్కడ కావాలనో అక్కడ చెప్పండి వర్షం ఎలా పెట్టి, అసలు ఆ థాట్ ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడుండి మీకు వాటర్ పంపించగలనా మీ ఇంటికి? నాకంత శక్తి లేదు. కానీ నా దేవుడు మిమ్మల్ని ప్రేమించి, మీ కొరకు నన్ను ప్రేమించి, నా కొరకు ప్రపంచంలో ఉన్న మానవుని నేను ప్రేమించి ఎక్కడ ఏది కావాలనో ఆయన ఆ సిస్టమ్ అలా పెట్టాడు. కింది జలాలు కొన్ని పైకి వెళ్ళిపోయి, నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్ళు. ఎక్కడికి వెళ్తా? తెలంగాణకి వెళ్తా. నువ్వు ఎక్కడికి వెళ్తా? నేనా ఆంధ్రాకి వెళ్తా. నువ్వు ఎక్కడికి వెళ్తా? నేను కేరళకి వెళ్తా. అన్నీ మాట్లాడుకొని వాడికి పెట్టేశాడు అంతే.
ఎక్కడ వర్షం కావాలనో, ఎక్కడ వర్షించాలనో ఆ వర్షించడానికి కావాల్సిన నీటిని ఆయన మేఘాలలో మూటగట్టి పెట్టాడట. అయ్ బాబా, అయ్ బాబా, అయ్ బాబా, అయ్ బాబా. అయితే ఇక్కడ ఆయన సృష్టించిన ఆ సృష్టిలో ఇంత ఆశీర్వాదాన్ని దాచిపెట్టాడు. ఈ పాడైపోయిన, ఈ చెదరిపోయిన, ఈ దేవుని ఆలోచన లేకుండా చీకటితో కమ్ముకొనిన ఈ భూమిని మరల ఏం చేశాడు ఆయన అంటే, మీరు ఆదికాండంలో చదువుతారు, ఆయన భూమిని నిరాకారంగాను శూన్యముగాను విడిచిపెట్టకుండా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవట్లేదు, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, అవన్నీ నేను చెప్పేదానికి ఇప్పుడు టైం కాదు, నేను చెప్తాను వినండి. ఈ శూన్యముగాను నిరాకారముగాను ఉన్న ఈ భూమిని అలా విడిచిపెట్టకుండా ఏం చేశాడు, మరలా ఆయన ఒక మంచి సృష్టిని చేశాడు. ఎలా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. రాత్రిని ఏలుకొనుటకు, రాత్రిని ఏలుకోవడానికి చంద్రుడు, పగటిని ఏలుకోవడానికి సూర్యుడు, అలాగే సమస్తాన్ని జలచరాశులను, పక్షులను ఒక్కొక్కటి శుభ్రంగా మరలా ఆయన ఒక మంచి సృష్టిగా చేశాడు. ఇప్పుడు నేను చెప్పే మాట వినండి. ఎవడైతే క్రీస్తు నందు ఉంటాడో, ఇప్పుడు దీని కొరకు నేను అంతా చెప్పుకుంటూ వచ్చా, ఎవడైతే క్రీస్తు నందు ఉంటాడో వాడట ఆ పాత సృష్టి ఉందే అట్లా ఉండడంట. ఇంకా ఎట్లుంటాడు? ఎప్పుడైతే ఆయన రెండవసారి అన్నిటిని వేరు చేసి కింది జలములను, పై జలములను, ఆకాశ పక్షులను, నేలను పాకే పురుగులను, అలాగే చెప్పండి ఏమేమి సృష్టించాడు? వృక్షములను, ఇవన్నీ ఎక్కడ పెట్టాలన్నా అక్కడ పెట్టేసి ఎలాగైతే అన్నీ వేరు చేశాడు. ఆ ఏర్పాటుకు నిదర్శనంగా క్రీస్తు నందున్నవాడు బ్రతుకుతాడు. నేను చెప్పింది వింటున్నారా? అతనిలో మరలా ఆ పాత స్వభావం, చీకటి అలుముకొనిన, పాడైపోయిన, నిరాకారమైపోయిన, దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్న అనుభవాలు కానీ, దేవునికి విరోధంగా ఉన్న క్రియలు కానీ అతనిలో కనిపించు. అతను ఒక నూతన సృష్టిగా ఉంటాడంట. అంటే అతనిలో ఏదైనా క్లియర్గా వేరు. నేను వేరు, లోకము వేరు. నేను వేరు, ఆచారము వేరు. నేను వేరు, లోక పద్ధతులు వేరు. నేను వేరు, లోకంలో ఉన్న మానవుని యొక్క క్రియలు. ఈ వేరుపాటు, ఈ ప్రత్యేకత నూతన సృష్టిగా మార్చబడిన క్రీస్తు నందున్న వానిలో కనబడాలి. రెండవ అనుభవం చెప్తాను. అదేంటంటే చూడండి, ఆ మాట కూడాను. ఒకసారి దైవజనుడైన ఎలీషా దగ్గరికి కొంతమంది వచ్చారండి. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఇదిగో మనం ఉన్న ఈ ప్రాంతం ఎట్లాంటిది అనంటే, చూడ్డానికి చాలా రమ్యంగా ఉంటుంది. అందరూ వినాలి, తలల పైకి ఎత్తి. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్, బలంగానే ఉన్నట్లుగా, ఆరోగ్యంగానే ఉన్నట్లుగా, భక్తిగానే ఉన్నట్లుగా, శక్తిగానే ఉన్నట్లుగా, అన్ని రంగాలలో జ్ఞానోదయం కలిగినట్లుగా కనబడుతుంది. కానీ బాధాకరం ఏంటంటే దీని ఓటలు మంచివి కాదు, తద్వారా భూమి కూడా సారమైనది కాదు. ఏదైనా విత్తనం వేస్తే ఫలించట్లే. ఆదివారం వీళ్ళు వాక్యం వింటుంటే మారట్లే. మనం అర్థమయ్యే బాణులు చెప్తున్నానండి. పండగలు చేసుకుంటారు కానీ, అప్పలు చేసుకుని తింటారు కానీ, పప్పలు చేసుకుని తింటారు కానీ మార్పు ఉండట్లే. గుండెలు వేసేటట్లు దైవజనుడు కేకలేసి వాక్యం చెప్తాడు కానీ ఆ పడిన విత్తనం ఫలించట్లేదు, వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానించట్లేదు. ఈ భూమికి ఆ విత్తనం ఫలించే అంత సారం ఇచ్చే అంత శక్తి ఎందుకు లేకపోయిందంటే దీని ఓటలు. నేను ఆశ్చర్యంగా ఆలకించింది ఏంటంటే, దీని ఓటలు చెడిపోయి భూమి నిస్సారమైపోయి పైకి మాత్రం రమ్యంగా కనిపిస్తుందంట. ఇది ఎట్లా సాధ్యం? ఏంటంటే పైకేమో రమ్యంగా. నా దగ్గరికి ప్రార్థన చేసుకోవడానికి ఒక అతను తీసుకొచ్చారు.
అట్లా ఉన్నాడు. ఆవిడేమో ఓ నేడస్తుంది. ఏంటమ్మా అన్నాను. సర్లే ప్రార్థన చేస్తా, ఏడవకు, చెప్పు ఏంటి అన్నాను. చూడన్నా అని తీసింది. ఇంత పెద్ద కవర్లో ఎక్స్రేలు, ఫోటోలు కాదు, ఎక్స్రేలు. ఏంటమ్మా చూడనా, ఏడవకమ్మా, నువ్వు చూస్తే అతని పక్కటెముకలు ఉన్నాయా మాత్రం తినేసినాయండి. ఎక్స్రేలో క్లియర్గా ఆ మొదలు మాత్రం కనబడుతున్నాయి అంతే. ఆమె ఏడుస్తూ చెప్తుంది, అన్నాను లోపల అవయవాళ్ళు అన్నీ చెడిపోయేటన్నా, తాగి 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 తాగాడు. ఆ మనిషి మాత్రం గుండ్రాయిలా ఉన్నాడు. ఊరి ఇదేంట్రా అంటే ఆమె చెప్పింది, బలం కాదన్న, ఇది నీరన్నా, నీరంట. డాక్టర్లు చెప్తున్నారు ప్రమాదం అంట. ఆయన చూస్తే 6 జిల్లాలకు అందగాళ్ళలాగా ఉన్నాడు. ఆమె చెప్తుంది లోపల పార్ట్లన్నీ పాడైపోయినాయంట. నేను ఈ వాక్యం చదివేటప్పుడు ఆయన గుర్తొచ్చాడు నాకు. జలాలు చెడిపోయాయి, ఊటలు చెడిపోయాయి. అంతరంగికంగా ఉన్న ఆ జలాలు మంచివి కావు. తద్వారా ఆ భూమి నిస్సారమైపోయింది. ఏది వేసినా ఫలించని పరిస్థితికి దిగజారిపోయింది. కానీ చూడడానికి మాత్రం తగునా అన్నట్లు ఆదివారం అయితే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి గంట కొట్టి దండం పెట్టి పూలదండేసి చెప్పండి అగరబత్తి వెలిగించి 2 క్యాండిల్స్ కూడా పెట్టేసి వస్తారంట. అక్కడ ఇది యేసుప్రభుకి చీకటి ఉంటుందని, పిచ్చి పనులు. చీకటి, యేసుప్రభుకి చీకటి ఉండలేడు ఆయన అని చెప్పి దేవుడికి 2 అగరబత్తులు వెలిగించి కొంతమంది బలే చేస్తుంటారండి. ఇదిగో ఈ పరిస్థితి, పట్టణ పరిస్థితి కూడా ఎలా ఉందంటే అసలు సంబంధం లేదు. కనబడే రూపానికి, అంతరంగికంగా ఉన్న గుణాలకి, అంతరంగికంగా ఉన్న ఆ క్షామానికి సంబంధమే లేదు. లోపలేమో గుప్పెడు దుఃఖం, లోపలేమో కుంపటి, లోపలేమో కన్నిటి వ్యధ. నిజం. పైకి ఆదివారం ఎలాగా, సోమవారం నుంచి ఎలాగో, దేవుని సన్నిధిలో ఎలాగా, బయటికి వెళితే ఎలాగో. ఎందుకని ఈ రోజున విత్తనం ఫలించట్లేదు, ఆశీర్వాదం కలగట్లేదు, దీవెన రావట్లేదు? ప్రభు కొరకై ఒక సాక్షపు జీవితాన్ని మనం ఎందుకు జీవించలేకపోతున్నామనంటే ఈ రోజున పైకి కాదు, అంతరంగికంగా చూడాలి. అప్పుడు దైవజనుడు ఏమన్నాడంటే, ఇది మారాలంటే ఒక క్రొత్త పాత్ర కావాలి. ఏం కావాలి? చెప్పండి ఏం కావాలి? క్రొత్త పాత్ర. నేను చెప్పాను, క్రొత్త సృష్టి, నూతన సృష్టి. ఇక్కడ నూతనమైన కొత్తదైన ఒక పాత్రలో ఉప్పు కలిగిన పాత్ర తీసుకొని రండి. నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మీరు ఆలకించండి. మీ బ్రతుకు ఒక అద్భుతంగా మారాలి. ఆ మార తొలగాలి, ఆ చీకటి తొలగాలి, భూమి సారవంతంగా మార్చబడి ఒక దీవెన, ఆశీర్వాదం కలగాలి అని అనుకుంటే మీరు క్రొత్త పాత్రగా, నీ బ్రతుకు ఒక క్రొత్త పాత్రగా మారాలి. చాలామంది ఆశించేది ఏంటంటే, దేవుడు అద్భుతం చేయాలి, ఆశ్చర్యమైన కార్యం చేయాలి, నాకు ఒక విడుదల ప్రసాదించాలి, నా కుటుంబం సస్యశ్యామలంగా ఉండాలి అని ఆశిస్తారు. కానీ బ్రతుకులో పవిత్రత ఉండాలని కోరుకోరండి. నేను చెప్పేది మీరు వింటున్నారా? పాస్టర్ గారండి గట్టిగా ప్రార్థన చేయండి, తట్టుకోలేకపోతున్నానండి అంటారే కానీ, పాస్టర్ గారండి ఇవన్నీ తొలగేటట్లు, పవిత్రమైన జీవితం నాకు కలిగేటట్లు ప్రార్థన చేయండి అంటారండి. అదే మనకు తెలియని అవివేకం. పాస్టర్ గారండి ఎందుకు నేను ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను, నాకు వరములు ఫలములు కలిగి నేను ప్రకాశించేటట్లు, నా హృదయంలో ఉన్న కాఠిన్యం తొలగేటట్లు, నా హృదయంలో ఉన్న ఆ పాడు, ఆ దరిద్రత, ఆ శాపం తొలగిపోయి ఒక పవిత్రమైన పాత్రగా నేను మార్చబడేటట్లు నా కొరకు ప్రార్థన చేయండి. చాలా తక్కువ మంది అండి, లేకుండా ఉండరు కానీ చాలా తక్కువ మంది అండి. ఏమని కోరుతారంటే, కష్టాలు తీరిపోవాలి, నష్టాలు తీరిపోవాలి, సారవంతమైన పంట రావాలి, నీటి ప్రవాహాలు. అట్లా ఎలా? ఆ నీటి ప్రవాహం
ఎలా మనకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది, ఈ నిస్సారమైన భూమి ఎలా ఫలభరితంగా మార్చబడుతుంది, విత్తబడిన విత్తనం నూరంతల ఫలాన్ని ఎలా ఇస్తుంది. నీవు క్రొత్త పాత్రగా, దేవునికి మహిమ కలుగుగాక. నీ బ్రతుకులో ఆ పరిశుద్ధతని, నేను చెప్పే మాట మీరు జ్ఞాపకం పెట్టుకోండి. మలినమైన పాత్రని ఆయన ముట్టుకోడట, మట్టి పాత్రనైనా వాడుకుంటాడంట. నేను మరలా రిపీట్ చేయనా? మట్టి పాత్రనైనా వాడుకుంటాడు. మట్టి పాత్ర ఏంటి? చాలా తక్కువ కదండి మట్టి పాత్ర. విలువ ఉంటుందా మట్టి పాత్రకి? మట్టి కుండ ఎంత? మిమ్మల్ని అడగకూడదు, వీళ్ళని అడగాల. మట్టి కుండ ఎంత? 50 రూపాయలు. కరెక్ట్ చెప్పేసింది అమ్మ, 50 రూపాయలు. అది అక్కడ అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? 50 రూపాయలు మట్టి పాత్ర. అదే ఇత్తడి బిందె అమ్మా 1000 రూపాయలు. అది 1000 రూపాయలు. అయితే అది 1000 రూపాయలు కదా అని మలినమైపోయినా కూడా ఆయన ఆ పాత్రను వాడుకోడట. మట్టి పాత్రనైనా పవిత్రంగా ఉంటే మట్టి పాత్రనైనా తీసుకుంటాడటండి. అంటే ఆయనకి విలువ కాదు కావాల్సింది, ఘనత కాదు కావాల్సింది, మెప్పులు కాదు కావాల్సింది, పరిశుద్ధత కావాలి. ఏ పాత్రని ఆయన వాడుకుంటాడు, ఏ పాత్రని తీసుకుంటాడు, ఏ పాత్రని ఆయన చేతిలో ఒక ఘనమైనటువంటి శక్తి కలిగిన పాత్రగా వాడుకుంటాడంటే పవిత్రత, పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే పవిత్రత, పరిశుద్ధత స్థాపించబడుతుందో అక్కడ ఆయన కార్యాలని మన కళ్ళతో మనం చూడగలుగుతామండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆనాడు ఆ దైవజనుడు ఆశించింది ఏంటి? ఏం ఆశించాడు? నీళ్లు బాగలేవయ్యా, ఈ భూమి కూడా నిస్సారమైపోయిందయ్యా, ఏమి ఫలించట్లేదు, ఏమి ఫలం మాకు కలగట్లేదు, ఏమి మా చేతికి రావట్లేదు, కష్టపడుతున్నాం, రెక్కల ముక్కలు చేస్తున్నాం, కానీ చేతికి ఏమీ దొరకట్లేదు. ఒకవేళ మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడం, మీ శ్రమకు తగిన, కష్టార్జితానికి తగిన ఆ ప్రతిఫలాన్ని మీరు అనుభవించలేకపోవడానికి గల కారణం నాకు తెలియకపోవచ్చు. మీ అంతరంగానికి తెలుసు, దేవునికి తెలుసు, ఇద్దరికీ తెలుసు. మీకు దేవునికి, మీ మధ్యలో మరలో కూడా ఎవడు లేరు. నీకు దేవునికి మాత్రమే తెలుసు. మీరేం చేస్తారు? మీ అంతరంగాన్ని పరీక్షించుకొని ఈరోజు కనుక ప్రభువా నన్ను క్రొత్త పాత్రగా మార్చు నాయనా, క్రొత్త పాత్రగా నీ చేతిలో నిలవాలి నాయనా. అదే పాత జీవితం, అదే పాత సొక్క, అదే పాత ప్యాంటు, ఏంటి అదే పాత సొక్కల సొట్ట ముక్క, ఇలాంటివి కాదు. మీ బ్రతుకులలో ఒక మార్పు, మీ బ్రతుకులలో ఒక శుద్ధీకరణ, మీ బ్రతుకులలో ఒక ఆలోచన ధోరణిలో ఒక పెనుమార్పు కలిగిన నాడు ఆ పాత్ర ఎక్కడ ఉంటుందో అక్కడ భూమి సారవంతంగా మార్చబడుతుంది. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రొత్త సృష్టిగా మారాలి. క్రొత్త, అందరూ చెప్పాలి, క్రొత్త. ఆ పాత్రలో ఉప్పు తీసుకుని వచ్చి అందులో వేశారట. కనుక ఈ రోజున మీ హృదయాన్ని ఒక పాత్రగా, ఒకవేళ ఏది ఉన్నా, మీకు ఒక మాట చెప్పనా, అందరూ నన్ను గమనించండి. సిద్ధపాటు అనేది ఏ పాటు? నోళ్ళు తెలిసి మాట్లాడండి. సిద్ధపాటు అనేది సర్దుబాటు కాదు. మరలా రిపీట్ చేస్తున్నా, సిద్ధపాటు అనేది, సర్దుబాటు అంటే ఏంటి? సరిపెట్టుకోవడం అంటే ఎట్లంటే, రేయ్ తలదూకపో అట్లా అంటే పర్వాలే, పర్వాలే, ఇది సర్దుబాటు. సిద్ధపాటు అనేది దిద్దుబాటు. మీకు అది వ్యత్యాసం అర్థమైందా? సిద్ధపాటు అనేది సర్దుబాటు కాదు, సిద్ధపాటు అనేది దిద్దుబాటు. దిద్దుకోవడం చెప్పు. దిద్దుకోవడం అంటే ఏంటి? మీరు దిద్దుకున్నారా? నేను దిద్దుకున్నా. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే మట్టి పలక ఇచ్చి, ఇంటికి బడికి మట్టి పలక, మాకు మట్టి పలకి గతి. మీకు ట్యాబులు లేండి, మీరంతా టెక్నాలజీ ఎక్కువ కదా మీకు.
ఇప్పుడు ఆమ్లెట్ వేయాలన్నా కూడా ట్యాబ్ ఆన్ చేస్తున్నారు కదమ్మా. ఏంటి నన్ను చూస్తావు ఏంటి? ఆమ్లెట్ ఏమన్నా కూడా ట్యాబ్ ఆన్ చేసి దేవుడి దేవల్ల గుడ్డు కొట్టి పెను మీద వేసిందంట, కరెంట్ పోయిందంట. ఇంకా అట్లాగే తెచ్చేసిందంట. ఏంటి ఇట్లా తెచ్చావంటే, మరి కరెంట్ పోయింది ఏం చేయమంటావు, తర్వాత ఏం చేయాలో చెప్పు అంటుందంట ఆయన్ని. మీదంతా టెక్నాలజీ కాలం అనుకోండి, మాకు అంత లేదులేండి. మాదంతా మట్టి పలకలు, బలపం, సగం రాయడం సగం తినడం, 2 in 1. స్కూల్కి వెళ్తే మా పంతులు గారు, మా అయ్యగారు దానం గారు, ఆర్సీఎం స్కూల్లో చదివాను నేను. ఆర్సీఎం స్కూల్లో మా దానం గారు అయ్యగారు రాసిచ్చేవాడు. ఇటు తిప్పితే మళ్ళా ఏ బి పరా దిద్దుకోబో అనేవాడు. కూర్చొని దిద్దుకున్నాం. అంటే ఎట్టుంటుందా తెలియదు ఇప్పుడు. మరి దిద్దుకోవడం అంటే అది అంటే ఎట్టుంటుందా అని దిద్దుకున్నాం. సత్యంత వరకు ఎక్కడున్నా గుర్తుపట్టేస్తాను నేను. అది ఎందుకని దిద్దుకున్నాం. దిద్దుబాటులో అంత స్థిరత్వం ఉంటుంది. నీకు అర్థమైంది? ఇప్పుడు జీవితాన్ని దిద్దుకున్నాం అనుకో, ఎప్పుడు మరలా గోతులో పడవు. ఆ గొయ్యి కనబడక రే గతంలో పడ్డ ఈ గోతులో జాగ్రత్తగా ఉండాలి. దిద్దుబాటు అట్లా ఉంటుంది. కూర్చొని దిద్ది దానికి రూపం లేకుండా, షేప్ లేకుండా చేసేసి ఇంక ఎక్కడ దిద్దాలి అర్థం కాక ఆ పలక మీద అంటే దేవుడి దేవుళ్ళు ఒక 1/2 kg పడేది. దాన్ని తెల్లగా వాల్ పోస్ట్కి మైదాలాగా చేసి దాన్ని ఎక్కడ దొడవాలి అర్థం కాక పొట్టకేసి రుద్దితే ఇక పొట్ట మాత్రమే నల్లగా ఉండేది. ఇంటికి వెళ్తే మా అమ్మ పరక్కట్ట పట్టుకుని దొరుకునేది. ఎక్కడ ఉతకాలరా నాయన, ఎక్కడ ఉతకాలరా, ఏందిరా సొక్కడ, అమ్మో దుద్దుకున్నావా అమ్మా. కానీ ఆ దినాలకి ఈరోజున విలువ కట్టగలమా? దిద్దుకున్న దినాలు ఎంతో విలువైనవి, ఎంతో శ్రేష్టమైనవి. అవి మన జీవితానికి నడకను నేర్పేవి. చిన్నప్పుడు నేర్చుకున్నాను, ఇప్పటికీ నా జీవితంలో అవి పోవు. అంతే. సర్దుబాటు అట్లా కాదు. రాకపోతే ఏమైందిలే, అందరూ అట్లా ఉన్నారా, భక్తులంతా తిట్ట బతుకుతారా, ఆడట్టున్నాడు, ఈడట్టున్నాడు, ఆమె ఎట్టుంది, వాళ్ళకంటే మేము బెటరే కదా. ఇదిగో ఇది సర్దుబాటు. ఈరోజు మీరు దిద్దుకొని మీరు ఒక క్రొత్త పాత్రగా, హల్లెలూయా, ఎలాగా ఒక క్రొత్త పాత్ర. గతాన్ని విడిచిపెట్టు, గతాన్ని మర్చిపో, గతంలో కలిగిన గాయాలన్నీ మాన్పివేసేటట్లుగా ఆయన పరిశుద్ధమైన రక్తంతో కడగబడు. నీ జీవితాన్ని ఒక పరిశుద్ధమైన అమూల్యమైన పాత్రగా నీ జీవితాన్ని నువ్వు మలుపుకుంటే నీ చేదు ఇక నీ జీవితంలో కనబడద్దు. నీ నిస్సారమైన జీవితం ఇక నీ జీవితంలో, నీ బ్రతుకులో కనబడదు. అది ఎలా ఉంటుందంటే సారము కలిగిన నేలవలెను, శుద్ధీకరించబడిన జల ప్రవాహం వలె నీ బ్రతుకు ఉంటుంది. నీవు నిలిచిన చోట నీవు ఫలించడి వృక్షముగా నిలబడతావు. నీ భూమి నూరంతల ఫలం ఇస్తుంది. నీ బ్రతుకు కొండ మీద కట్టబడిన పట్టడం వలె దేదీప్యమానమై వెలిగిపోతుంది. ఆఖరికి ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. ఆ మాట కూడా మీరు చూడండి. అది కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యాలు. కొరింథీ సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యాలు. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అవుటకై. క్రొత్త ముద్ద. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. ఏ ముద్ద? ఎందుకు కొత్త ముద్ద? అది ఆ పాత ముద్దకి పులిపెక్కింది. ఎప్పుడుదప్పుడు వాషౌట్ చేస్తుంటే పోయిండే మాట లేదు. ఏమైంది? దాన్ని స్టోర్ చేసి స్టాక్ చేసి అదేమైందంటే పులిసిపోయిందండి. అందుకే యేసు ప్రభు ఏం చేశాడు? తన శిష్యుల పాదాలు కడగడానికి ఆయన వస్తుంటే పేతురు అన్నాడు, అయ్యా నువ్వేంటి నా పాదాలు కడగడం ఏంటంటే, నేను నీ పాదాలు కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. అమ్మో అలాగైతే పని చేయి, నా నిలువెల్ల కడుగంటే ప్రభు అన్నాడు, పిచ్చోడా ఒకసారి స్నానం చేస్తే మరలా చేయాల్సిన అవసరం లే. ఏదైనా దుమ్ము ధూళి వచ్చి ముద్దను
పులిపెక్కేటట్లు చేస్తుందేమో, హృదయాన్ని పులిపెక్కేటట్టు చేస్తుందేమో. అందుకని ఎప్పటికప్పుడు ఆ దుమ్ము, ఆ ధూళి దాన్ని అంతా ఏం చేయాలి? కడగాలి, వాషౌట్ చేయాలి, శుద్ధీకరించుకోవాలి. ఆ పాతది నిలువున్న ముద్ద వలె ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఎలా ఉండాలంటే నూనె పోసి పిసికి కాల్చే రొట్టె కదా దేవుని సన్నిధి రొట్టెల బల్ల మీదకి వెళ్ళేది. ప్రత్యక్షపు గుడారం ఉందండి. ఈ ప్రత్యక్షపు గుడారంలో అదొక సన్నిధి రొట్టెల బల్ల ఉంది. ఆ సన్నిధి రొట్టెల బల్ల మీదకి ఈ రొట్టెలు వెళ్తాయి. ఎలాగా? దంచి ఆ పిండిని తీసి ఆ పిండిలో నూనె పోసి ఆ పిండిని పిసుకుతారు. నూనె పొయ్యకపోతే ఆ పిండి ముద్ద కాదు. పరిశుద్ధాత్మ అనే నూనె లేకపోతే చెప్పండి, మనం ఒకటిగా ఐక్యం కాలేము. మనలో దేవునితో ఐక్యత కలగదు. దేవుని సన్నిధిలో ఒక రొట్టెగా మార్చబడలేము, ఒక రొట్టెగా విరవబడలేము, అనేకులకు ఆహారం కాలేము. అది దేవునికి ఇంపైన హోమముగా మార్చబడలేదు. ఏం చేయాలి అంటే ఆ పాతదైన ముద్దగా కాకుండా ఆ పులిపిండి చేరిన లేకపోతే పులిసిపోయిన అనుభవాలతో. కొంతమంది దేవుని మందిరంలోనే ఉంటారు, దేవుని పరిచర్యలోనే సాగుతుంటారు, అన్నీ ఉంటుంది, కానీ హృదయం మాత్రం పులిపిండితో నింపబడిపోయి ఉంటుందండి. హృదయం పులిపిండితో నింపబడిపోయి పక్కన వాళ్ళతో మాట్లాడరు. ఒకవేళ తెలిసిన వాళ్ళు ముందు వస్తున్నారు అనుకుంటే, వాళ్ళకు వందనాలు చెప్పాలనుకుంటే వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే పులిపిండి. ఏ పిండి? దేవుని మందిరంలోకి వచ్చినా కూడా ఉంటుంది పులిపిండి. మరి ఉండకపోతే మోకం ఎందుకు సాటేసుకున్నా? కొంతమంది అనకూడదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబంలోనే ఒకరికొకరు సంబంధాలు ఉండవు. పులిపిండి. తమ్ముడు అంటే అన్నకు పడదు, అన్న అంటే తమ్ముడికి పడదు, అక్క అంటే చెల్లికి పడదు, చెల్లి అంటే అక్కకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు, పిల్లలు అంటే తల్లిదండ్రులకు పడదు. ఏంటో ఈ పులిపిండి. నా మాట వినండి, ఈ పులిపిండిని ఏం చేయాలి? తీసివేసి ఒక కొత్త ముద్ద. ఒరే అవా ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? ఇది కొత్త ముద్ద. రే ఏంట్రో మారిపోయావేంటో, మొన్నటిదాకా కత్తు నూరేవాడివి, నేను ఇది అనేవాడివి, ఇప్పుడేంటి? నేను ఇప్పుడు కొత్త ముద్ద. మరి ఆ పులిపిండి ఏం చేసావు? తీసి కాల్లో కొట్టా. మన హృదయంలో ఎలాంటి ఆ పులిపిండి క్రియ చేయకూడదండి. దేవుని చేతిలో ఒక రొట్టెగా మనం వెళ్ళాలి. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. కొట్టు గట్టిగా. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన. గట్టిగా కొడు. నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు నా యేసయ్యా, నీకే స్తోత్రములు.
అనేకులకు నీ చేతితో ఆమె నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు నా యేసయ్యా నీకే స్తోత్రములు విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా విరిగిన మనసు నలిగిన హృదయం నీకిష్టమైన బలియాగములా నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు నీ చేతితోనే విరచిన రొట్టెనై నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు ఆహారమౌదును అనేకులకు మహిమ స్వరూపుడా మృత్యుంజయుడా మరణపు ముళ్ళును విరచిన వాడా నీకే స్తోత్రములు నా యేసయ్యా 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 నీకే స్తోత్రములు. హల్లెలూయా చెప్దాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఎప్పుడైతే మనము ఒక క్రొత్తదైన ముద్దగా మార్చబడిన వారమై, ఎప్పుడైతే ఒక పవిత్రమైన ఐక్యత సఖ్యతను కలిగిన వారమై ఉండగలుగుతామో ఆనాడే అద్భుతాన్ని చూడగలుగుతాము. అంతేకాదు దేవుని సన్నిధిలో ఆయన బలిపీఠం మీద పెట్టబడే ఒక రొట్టెగా మన జీవితం పెట్టబడుతుంది. అది దేవుని సన్నిధిలో ఒక హోమముగా ఒక అర్పణగా నిలిచి ఉంటుంది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. స్తోత్రం అన్నప్పుడు ఈ రోజున ఆ పులిపిండి ఏంటి? పులిపిండి అనంటే ఆ చేదైన అనుభవాలలో, చేదైనటువంటి లోక సంబంధమైన కార్యక్రమాలలో ఏది కూడా మనం అడుగు వేయకూడదు, ఏది మనది అన్నట్లుగా యోచించకూడదు అనే విషయాన్ని గుర్తించి గమనించి, ఏది కూడా మన హృదయాన్ని చెడిపేది,
ఏది కూడా మన హృదయాన్ని పాడు చేసేది. నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ మీ అందరికీ బాగా తెలుసు. ఈ రోజున అనేక విధములైన అనవసరమైనటువంటి మనసులను పాడు చేసే బోధలు తలెత్తాయి. వింటున్నారమ్మా? సెల్ ఫోన్ ఆన్ చేస్తే అదిగో అప్పల జుట్టు వీడియో తీస్తుంది, అట్టుంది వ్యవహారం. అది కదే మరి. ఈరోజు సెల్ ఫోన్ ఆన్ చేసిన, టీవీ ఆన్ చేసిన, లోకంలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తే ఎన్నో పాడు విషయాలు. నేను మీతో ఒక తండ్రిగా, ఒక సేవకునిగా మీ క్షేమం కోరి చెప్తున్నాను. ఎప్పటికప్పుడు వివేకంతో జాగ్రత్త కలిగి, పులిపిండి విషయంలో మనం వివేకం కలిగిన వారం కాకపోతే మన యావత్ జీవితంలో ఆ శాపం అది ప్రభావితం అవుతుంది. మన బ్రతుకులలో మనం జాగ్రత్తగా ఈ పులిపిండిని గూర్చి, స్తోత్రం, అర్థమవుతుందా? చక్కగా కట్టబడుతున్న కట్టడాన్ని కుప్పకూలుస్తాయి. ఆ పులిపిండి, ఈ కల్పింపబడిన బోధలు, ఈ మనుష్య ఆలోచనల నుంచి వచ్చిన ఈ కల్పింపబడినవి దేవుని ధర్మశాస్త్రానికి విరోధముగా నిలిచిన ఏదైనప్పటికీ మన మనస్సుని పాడు చేసి అది పులిపిండిగా మన గుండెల్లో అది కంపు కొట్టక మునిపి ఏం చేయాలంటే, ఇప్పుడు మనం వివేకం కలిగి మరీ 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 ఈ రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే, ఈ పులిపిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ ఆన్ చేస్తే మీకు కనబడేదంతా పులిపిండే, ఇంచుమించు. మీకు కావాల్సిన, నేను వాడుకోవద్దని చెప్పట్లే, వినకూడదని చెప్పట్లే, మీకు కావలసిన శ్రేష్టమైన ఆహారం ఏంటో వివేచించి పరిశీలించి దాన్ని మాత్రమే నీవు స్వీకరించకపోతే కొంచెం పిలిపిండి ముద్దంతటిని పాడు చేసేస్తుంది. చాలా కేర్ఫుల్గా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. కనబడేదంతా రమ్యమైనది కాదు. గొర్రె చర్మమును ధరించిన తోడేళ్ళు కూడా ఉన్నాయి. తెల్లగా ఉన్నదంతా పాలు కాదు. ఈ పులుపుని విషయంలో జాగరూకులమై, ఓకే ఇది మనసును పాడు చేసేది, ఇది సాతాను సంబంధమైనది, ఇది సాతాను బోధ ఇది అని వివేచించి ఈ మికాలీతుల బోధని, ఈ అపోస్తుల కాకయే తనకై తాను ఆత్మలో తీవ్రత కలిగి ప్రకటించుచున్న ఏ ఉపదేశమైనప్పటికీ ఇది గాలికి చెదరగొట్టబడే పొట్టులాంటిది అని వివేచించి దూరంగా పెట్టకపోతే అది మనల్ని కాటు వేస్తుంది. కనుక ఈ పులిపిండిని తీసివేసి ఒక క్రొత్త ముద్దగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఒక క్రొత్త ముద్దగా, క్రొత్త బ్రతుకు, క్రొత్త జీవితాన్ని మనం జీవించకపోతే, ఒక క్రొత్త వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉండకపోతే మనం క్రీస్తు నందు ఉన్నవాళ్ళము కాదు. కనుక నేను మీతో చెప్పేది 3 విషయాలు. మనం నూతన సృష్టిగా మారాలి, నూతనమైన పాత్రగా మారాలి, నూతనమైన ముద్దగా, ఒక క్రొత్త ముద్దగా మనము మారాలి. అలాంటి కృప మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. థ్యాంక్ గాడ్. ఒక్క 2 నిమిషాలు మీరు చిన్న ప్రార్థన చేసుకోండి. నాయన, నన్ను నూతన సృష్టిగాను, ఒక క్రొత్త ముద్దగాను, ఒక క్రొత్త పాత్రగాను చేసి నా చేతిని పట్టుకొని నడిపించమని కోరుకోండి. ఒకవేళ ఇంకా పాతదైన సృష్టిగా నీవు ఉన్నావేమో, నీ హృదయంలో ఉన్న అదితేంద్రియం తొలగక, నీ హృదయంలో ఉన్న చీకటి తొలగక, నీ హృదయంలో ఉన్న మలినం పోక, ఇంకా నువ్వు పాతదైన ఆ సృష్టిగానే ఉంటే నీలో ఒక క్రొత్త సృష్టి ప్రారంభించబడాలి. నీవు ఒక క్రొత్త సృష్టిగా మార్పు చెందాలి. వెలుగు చీకటి వేరవ్వాలి, పై జలములు కింద జలములు వేరవ్వాలి. ఒక క్రొత్త సృష్టిలో ఎలా ఆయన అన్ని కూడా ఆయన ఆలోచనానుసారంగా స్థిరపరిచాడో ఆ రీతిగానే నీ బ్రతుకు, మన బ్రతుకు మారాలి. నీవు క్రొత్త పాత్రగా నువ్వు మారకపోతే భూమి నిస్సారంగానే ఉండిపోతుంది, జలములు పాడుగానే ఉండిపోతాయి. క్రొత్త పాత్ర
క్రొత్త పాత్ర. ఓ గాడ్, హల్లెలూయా. ఒక క్రొత్త ముద్దగా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నూనె పోయబడి పిసకబడి ఒక అభిషేకం కలిగి సఖ్యత ఐక్యతను అనుభవిస్తూ, నా ప్రియ సహోదరులారా, ప్రభు సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో, ప్రభువా నన్ను ఒక క్రొత్త ముద్దగా చేయండి, ఒక క్రొత్త పాత్రగా చేయండి, నూతన సృష్టిగా చేయండి. నేను నీ యందు, క్రీస్తు యేసునందు నేను నీ యందు ఉండాలి ప్రభువా, నీవు నా యందు ఉండాలి నాయన. నేను నీ యందు, నీవు నా యందు. ఈ ఆత్మీయ బంధం, ఈ ఆత్మీయ సహవాసం కోరుకోండి. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని మీరు ప్రభువుకు ప్రతిష్ఠించుకోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ 2వ నెల, ఈ మొదటి పునరుత్థాన ఆరాధనను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించి, మా స్తుతులను అందుకొని మా మధ్యలోకి దిగి వచ్చి మాతో సూటిగా వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. ఈ క్రొత్త సంవత్సర ప్రారంభంలోనే మరొక్కసారి పాతవి గతించి సమస్తమును క్రొత్తవి అవ్వాలని, క్రీస్తు యేసు నందు మేము నూతన సృష్టిగా మార్చబడాలని మీరు మమ్మల్ని హెచ్చరించి మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు. ఒకవేళ ఇంతవరకు మా బ్రతుకు నిరాకారంగా, శూన్యంగా మారిపోయి ఉన్నప్పటికీ, చీకటిగా మారిపోయినప్పటికీ నూతన సృష్టిగా మారాలని ఆశపడుతున్నాం తండ్రి. చీకటి వెలుగు వేరు చేయబడినట్లుగా తండ్రి, లోకమునకు ప్రభువా తండ్రి మాకును ఒక వేరుబాటు జీవితము కలిగేటట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఏ విధంగా సృష్టిని ప్రభువా ఒక క్రమ పద్ధతిలో మీరు సృజించారో మనిషి కొరకు, మేము కూడా నీ కొరకు క్రమ పద్ధతిలో భక్తి చేయగలుగునట్లుగా ఆ విధంగా జీవించడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఒక క్రొత్త పాత్రగా మేము మార్చబడటానికి మీరు సహాయం చేయండి. మాలో ఉన్నటువంటి అపవిత్రతను మీరు తొలగించండి. పరిశుద్ధమైనటువంటి జీవితం మేము చేయగలుగునట్లు, నిస్సారమైనటువంటి బ్రతుకు సారవంతంగా మార్చబడినట్లు, ఫలభరితంగా మార్చబడినట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఒక క్రొత్త ముద్దగా మేము మార్చబడాలి ప్రభువా. పులిసినదంతయు తొలగించబడినట్లుగా సహాయం చేయండి. దుర్బోధన మేము గ్రహించి వివేచించగలిగే కృప దయచేయండి. మాలో కక్షలు, ఈర్ష్యలు, విభేదాలు లేకుండా నాయన ఒక క్రొత్త ముద్దగా నాయన మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని ప్రీతిపరిచే విధంగా మీ చేతిలో విరవబడిన రొట్టిగా మేము మార్చబడినట్లుగా మీ ఆకలిని తీర్చగలిగే బ్రతుకు మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన మాటలు మాకు వినిపించి మరొక్కసారి మేము నూతన పరచబడాలని, మరొక్కసారి ప్రభు తండ్రి మేము శుద్ధి చేయబడి క్రీస్తు యేసునందు మేము నూతన సృష్టిగా మార్చబడాలని మీరు మాట్లాడిన ఈ ప్రతి మాటను మా హృదయాల్లో స్థిరపరిచి నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. దాసుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి వాడుకోనండి. చేరిన బిడ్డలను మీరు దీవించండి. మీ సన్నిధిలోని మేళ్లు చేత తృప్తిపరచండి. వారికి ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించండి. వారి కన్నీటిని నాట్యంగా మార్చండి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సమృద్ధి అయినటువంటి దీవెనల చేత నీ బిడ్డలు తిరిగి వెళ్ళేటట్లు కృపాక్షేమాలు తోడయించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన వారికి, లైవ్ ద్వారా ఈ మాటలు వినిన వారికి, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.